అన్నం పప్పు కర్రీ రసం కేజీ సార్ ఫోన్ చేద్దామని వచ్చాను నేను యాక్చువల్గా ఉందా పిల్లలు ఉంటారు సార్ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ రోజు ఫోన్ చేసి సండే మార్నింగ్ ఏం చేశారు? సండే మార్నింగ్ చపాతీ సార్. రాకపోతే మెనూ మారుస్తారా? అలా బయట నుంచి వచ్చేవాళ్ళంతా వాగు వచ్చిందండి 2 రోజులు తేకుండా 4 రోజులు సార్. మళ్ళీ ఇప్పుడు 6 అవుతుంది సార్. పాలు తెప్పించుకోవట్లేదు కానీ తెప్పించుకొని వాటిని వాచ్మెన్ వరకే తెప్పించుకొని తాగుతున్నారు సార్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. వాళ్ళ పిల్లలకైతే వారం అవుతుంది సార్. పెరుగు లేదు మజ్జిగ లేదు. కూరగాయలు కూడా సార్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు సార్. పిల్లలకు ఓన్లీ లేని రోజు ఒట్టి పప్పు చేసి పెడుతున్నాం, లేకపోతే చింతపండు పిసికి రసం పెడుతున్నాం సార్. మాకు మినిమం కూడా సార్ 1 ప్యాకెట్ నూనె ఇస్తారు సార్, 1 కొబ్బరి చిప్పిస్తున్నాం. ఎన్నిటికి టిఫిన్కి మధ్యాహ్నం కూరకి సాయంత్రం కర్రీకి 3 ఇట కలిసి 1 కొబ్బరి చిప్పిస్తారు సార్. అడుగుతున్నాను సార్ పిల్లలు అదేగా మనం అందరం తినేదని నేను అడుగుతున్నానని నేను పగైతున్నాను. ఎంత అవుతుంది ఇది ఇప్పుడు రిపేర్కి ఎస్టిమేషన్ వేయిస్తాం సార్. కాదు ప్రిన్సిపల్ గారు, ఇది ఆర్ఓ ప్లాంట్ పిల్లల కోసం తెచ్చింది. మంచిగా శుద్ధి నీరు కోసం. ఈ శుద్ధి నీరు ఆర్ఓ ప్లాంట్ ఎన్ని రోజులు అయితే చెడిపోయి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? అందరికీ నమస్కారాలు. ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాం. మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది ఈ ఏరియాలో. వాగులు వంకలు అదేవిధంగా అన్నీ కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించాయా, హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతూ ఉందా అని వారి బాగోగులు చూసుకోవటం, అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి, అదేవిధంగా ఇక్కడ ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమైనా ఉంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ అందరు పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి త్వరలోనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ ప్లాంట్లు వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, 1, 2 అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా అన్నీ రేపు ఎల్లుండి 2 రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించేదానికి కృషి చేస్తాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది. రాత్రుల పూట అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు, ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడంతా ఉన్నారు. కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి
వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం. అందుకనే వీటన్నిటిని కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీరికి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.